నుషిక గుడ్ మార్నింగ్ తల్లి. వేకి వేకి ధృతి సెంటర్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ధృతి. సాటర్డే, సండే హాలిడే. ఓకే, కమ్ తల్లి. దా లగాలి తల్లి, వేకి వేకి లగాలి. No, show me your dress. Stand, show me your dress. నుంచో అమ్మ, బాగుంది ప్రిట్టీగా. స్టాండ్. వావ్, నిషిక న్యూ డ్రెస్ అండి, వాళ్ళ అక్క తీసుకొచ్చింది. నువ్వు షర్ట్ కింద దించాలి, ప్రాపర్గా నుంచో. ఇదిగోండి పలాజో ప్యాంటు. నిషిక బ్లూ షర్ట్. వావ్, దెర్ ఇస్ ఎ గర్ల్ ఆన్ నిషికాస్ టీ షర్ట్ విత్ బ్లాక్ goggles. Wow, nice. You're looking so pretty. Bye no. Bye. ఏంటి నువ్వు ఎందుకు నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? సో రుషిక కంటైనర్ అంటున్నాను, సెంటర్ నుంచి ఇందాక వచ్చిందండి. కంటైనర్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్రెష్ అయింది. సో నువ్వు ఈ మధ్య కొత్తగా డిస్ప్లే చేస్తుంది ఏంటంటే ఇల్లు సర్దేయాలి. అదొక రెస్ట్రిక్టెడ్ ప్యాటర్న్ లాగా చేస్తుంది అనమాట. అంటే ఇంట్లో వస్తువులన్నీ సర్దేయాలి. అది ఇంటికి వచ్చేటప్పటికి చైర్స్, సోఫాలు అన్నీ అరేంజ్డ్ ఆర్డర్లో లేవనుకోండి, అంటే యూజువల్గా అవి ఉండే ప్లేసెస్లో లేవనుకోండి, దాని కోపం వచ్చేస్తుంది అనమాట. అండ్ దట్టు వెరీ పర్టిక్యులర్గా బయటికి వెళ్తున్నాము అంటే చైర్లు, డైనింగ్ చైర్లు, తర్వాత దాని చిన్న చైర్స్ ఉంటాయి హాల్లో, అన్నీ సార్ట్అవుట్ చేసేయాలన్నమాట. అన్నీ సార్ట్అవుట్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్ళాలి. అదే మనం కూర్చున్నాం అనుకోండి, అందులో కూర్చున్నా దానికి కోపం వచ్చేస్తుంది అనమాట. లేపేసి స్క్రీన్ చేసేసి మనం లేపేసి సర్దేయాలన్నమాట. అంటే ఇందులో మంచి ఉంది, చెడు ఉందండి. మంచి ఏంటంటే చక్కగా వస్తువులన్నీ మనం పట్టించుకోకపోయినా జాగ్రత్తగా సర్ది పెట్టాడు. ఇంకోటి ఏంటంటే సర్దాలని అది ఆ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. అంటే రెస్ట్రిక్టెడ్గా అది ప్యాటర్న్ ఉండాలి. అంటే చైర్లు సర్దాలంటే సర్దాలి, అందులో కూర్చున్నారా, కూర్చోలేదా, ఇప్పుడు అవసరమా, తర్వాత అయినా సర్దుకోవచ్చా, అలాంటివి ఎక్స్క్యూజెస్ లేవన్నమాట. సో ఇదొకటి, ఇది మాత్రం బాగా ఈ మధ్య ఎక్కువ డిస్ప్లే చేస్తుంది నిషిక. ఇదిగోండి ఇప్పుడే తోటకు వచ్చాము. పిల్లలు అయితే, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు తోటను చూసి. అందులో క్యారెట్స్ చెప్పా కదా మోక్ష తన్ను కోసం అని. తల్లి మోక్షకి దానికే ఉంచే, అక్కడ పెట్టు, సింక్ దగ్గర పెట్టు. ఇదిగోండి అసలు పర్పుల్ క్యారెట్ నేను హార్వెస్ట్ చేసేస్తాను అని చెప్పు. ఓకే, హారాట్ పడిపోతా. తను రా, నేను చెప్తా ఏం తీయాలో. క్యారెట్ రా, అదే ఇదిగో ఇది పీక్ పట్టుకో, పీకు. కొట్టున్నానా? ఇదిగో తను. ఉండి వాష్ చేసుకోవాలి, సింక్ ఉంది లోపల, సింక్ లో. వెయిట్ మోక్ష, నేను చూస్తాను. ఆరెంజ్ క్యారెట్ ఉంటే ఇది హార్వెస్ట్ చేయనా? ఏం క్యారెట్ ఇది? అది పర్పులే నాన్న. పీకు. 2 మొక్కలు వచ్చినాయి, పోనీలే. ఇది చిన్నది, మళ్ళీ పాతుదాము. పీకు 2 పెడది. అది కడుక్కోపో, ఇలా కొట్టు కింద. ఇదిగో ఇది కూడా చిన్నదే, బేబీ క్యారెట్. ఇది కూడా వాష్ చేసుకొని తినేయండి. అలాగే నాన్న, అలాగే తిందాం. కడుక్కోండి, నీట్గా వాష్ చేసుకోండి సింక్లో. మా వదిన పిల్లలందరూ చాలా ఎగ్జైట్ అయిపోతున్నారండి హార్వెస్ట్ చేయడానికి. సో వాళ్ళతో హార్వెస్ట్ అయితే చేయిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక రకం వంకాయ, కొత్త వెరైటీ వచ్చింది. ఇది ఒక వంకాయ. ఇక్కడ ధార్వాడ్ క్యూకంబర్ ఒకటి ఉందండి. యాక్చువల్గా మనకి ఇవి దోమలు కుట్టేసి పండుగలు పెద్ద సైజు రావట్లేదు, ఇంకా చాలా పెద్ద కాయ అవుతుంది అది యాక్చువల్గా. ఒకసారి ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది కీరాలోని ఇది ఒక వెరైటీ, చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. ధార్వాడ్ క్యూకంబర్ అంటారు దీన్ని. ఇక్కడ కొన్ని దోసకాయలు ఉన్నాయండి, మన నార్మల్ అటు సైడ్ దొరికే కూర దోసలు. ఇవి అసలు మనకు బెంగళూరులో కావాలన్నా కూడా ఎక్కడ దొరకవండి ఇవి, మనం తోటలో పెంచుకుంటే తప్ప. సో అటువైపు ఒకటి ఉంది, అట్టిల్ని కొయ్యాలి. ఇవి వచ్చేసి పెన్నాడు వంకాయలండి. ఇవి బకెట్లో పెట్టాను. చూడండి బకెట్లో పెట్టినవి అసలు ఎంత బాగా వచ్చినాయి. భూమిలో వేసాను ఎంతే వచ్చినాయి పెన్నాడులో, కానీ బకెట్లో వేసిన సైజ్ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది పెన్నాడు వంకాయలు. ఇది పనులు చేపిస్తున్నాం కదండి, లోపల పుచ్చకాయ ఉంది. దాన్ని ఈసారైనా కట్ చేయకూడదు, ఇంకో పుచ్చకాయ అనుకున్నాం, కానీ ఇది పండల. ఇది మొత్తం పగిలిపోయింది. వేడికి కూడా ఒక్కోసారి పగిలిపోతుంది. చూడండి అసలు చేతికి రావట్లేదు ఏంటో ఈ పుచ్చకాయ. ఇది కూడా పగిలిపోయింది. ఇంకో 2 పిందెలు ఉన్నాయి, అవి చేతికన్నా వస్తాయో రావో తెలియదు.
ఇది వైట్ వంకాయ అండి. అబ్బా చాలా రోజులు మన తోటలో వైట్ వంకాయ కాయిచ్చాను ఫైనల్లీ. వంకాయలు ఉన్నాయండి, యాక్చువల్గా వీళ్ళ కోసమే ఉంచాను హార్వెస్ట్ చేయడానికి కొన్ని వంకాయలు. అదొద్దు, ఇది కొయ్యి. సరే ఇదిగో ఇక్కడ ఇంక ఇవి లేవు తేజ, అన్ని గ్రీన్ వంకాయలు అన్ని కోసాయి మోక్ష. ఇవన్నీ కోసాయి. ఇవేమో 4 రోజులు ఎక్స్ట్రా వదిలితేనేమో పురుగులు తినేస్తాయి. మోక్ష కంగారు పడకు, స్లోగా కొయ్యి. ఇదో ఇక్కడ ఉంది చూడు, కొయ్యి. వేసేనా ఈ వంకాయలన్నీ మీకోసమే ఉంచా, మీరు కోస్తారని. అందుకే ఇవాళ కూరలోకి వంకాయలు రాలా, పప్పుచారులోకి. ఇక్కడ ఒకటి ఉంది కొయ్యి. ఇదిగో నానా ఇక్కడ ఒకటి ఉంది కొయ్యి. వచ్చేసి లిటిల్ ఫింగర్స్ అండి, చాలాసార్లు చూపించి ఇదిగో కోసే చేత్తో లాగేవచ్చు. ఇదిగో ఎక్కడ 2 ఉన్నాయి చూడు. ఇంకా ఉన్నాయా చూడు చెట్టు. నన్ను తడుపుతున్నారు. ఈ చెట్టుకు ఒక సపోటా ఉందండి, అది బియ్యంలో పెట్టుకుంటే మగ్గుద్ది, పాలు కారుతాయి. బియ్యంలో పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. లైట్ కలర్ వచ్చింది చూసారా, ఇది బియ్యంలో పెడితే మగ్గిపోతుంది. ఇదిగోండి ఇవి సబ్జా గింజలు, తాయి బేసిల్ మొక్కలు 3 ఉన్నాయి. ఇదిగోండి అసలు ఎంత వాసన వస్తుందంటే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్. చాలా పడిపోయి వచ్చినాయి అమ్మా. అదే కేరళ వెంగేరి అంటారు తేజ. పురుగు అదే కొంచెం ఇవి పట్టేసినాయి, పురుగులు తినేసినాయి. ముళ్ళు కత్తిరికాయ, ముళ్ళు కత్తిరికాయ. కాయ చెట్టు అంతా ముల్లే ఉంటుంది. ఆ కింద ఒకటి ఉంది చూడు. కింద పెట్టరు. ఇదిగోండి పర్పుల్ క్యారెట్స్ ఎంత ఉన్నాయి కక్కుర్తి. ఏం చేయ మరి పెరగట్లేదు, ఇవే తింటున్నాము. నువ్వు తల్లి కూడా ట్రై చేస్తాను. ట్రై చేయి తల్లి, నువ్వు ట్రై చేస్తానంటే ఇంకా హ్యాపీ అమ్మా. నార్మల్ క్యారెట్ లాగే ఉన్నాయి తెలుసా, కలరే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ కొంచెం ఊరితే స్వీట్నెస్ డిఫర్ అవుతుంది కలర్కి. ఇప్పుడు అన్ని బేబీనే కాబట్టి. పర్పుల్ No, fish is yummy. Yes. Do you like it? Yes. ఓకే ఈట్ తానా. ఫుల్ తినేసేయాలి, ఓన్లీ క్రంచీ పార్ట్ కాదు. ఏమైందానా? కిస్తాను రుషిక, కిస్తాను. No. No again. Okay, 3, 4. సో ఈ నెయిల్స్ అడిగింది కదండి నుషిక లాస్ట్ వీడియోలో, సో అందుకని ట్రై చేస్తున్నాము. నాకైతే డౌటే, పెట్టుకున్న 10 నిమిషాలకి పీకేస్తుందేమో, ఎంతసేపు ఉంచుకుంటుందో చూద్దాం. సో రైట్ హ్యాండ్తో అన్నం తింటుంది కదండి ఈ మధ్య, అందుకని ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కి పెడదాం అనుకుంటున్నాము. సో పిల్లలు అందరూ 3 మోక్ష తను కూడా ఉన్నారు కాబట్టి నుషిక మేబీ చూసన్న వాళ్ళు మోడల్ చేస్తే పెట్టుకుంటుందేమో అనుకుంటున్నా. సో చూద్దాం. ఇదిగోండి ఇలాగా మనకి రంగురంగులు, మన కలర్స్, మనకి డిజైన్స్ బట్టి మనం కొనుక్కోవడమే. ఇలా షీట్తో పాటు ఇవేంటంటే సెట్ ఆఫ్ 6 ఇస్తున్నాడు అనమాట. అంటే 6 + 6 12 ఇస్తున్నాడు. సో అంటే మన వేళ్ళు బట్టి వాటి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో వీటితో పాటు ఇది గమ్ ఇదిగోండి ఇలా గమ్ము కూడా ఇస్తున్నాడు. ఈ గమ్ముని వేళ్ళకి అంటించేసుకొని ఆ వేళ్ళకి గోల్డ్ పెట్టేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మన గోళ్ళ సైజులు చూసుకోవాలన్నమాట. సైజులు చూసుకొని దాన్ని బట్టి ఏ సైజు కరెక్ట్గా ఫిట్ అవుతుందని చూసుకొని తర్వాత గమ్ అంటించుకోవాలి. చూడాలండి ఫస్ట్ టైం అండి నూతల్లి. యాక్చువల్గా తెలుసా అండి నుషిక ఈ మధ్య ఒక దాదాపు ఒక 1-2 ఇయర్స్ నుంచి అనుకుంటా, అంటే దానికి కూడా అలా ప్రెట్టిగా గర్ల్ థింగ్స్ వస్తున్నాయి అనమాట. అంటే రెడీ అవ్వాలి, మంచిగా డ్రెస్సులు వేసుకోవాలి, లేదంటే గ్రూమ్ చేసుకోవాలి, లేదంటే ఇలా మేకప్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ మధ్య అడుగుతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటివి అసలు ఏం తెలిసేవి కాదు, రెడీ అవ్వాలని కూడా తెలిసేది కాదు పాపం దానికి. ఇప్పుడిప్పుడు ఇవన్నీ అడుగుతుంది అనమాట బుజ్జమ్మ.
నువ్వు సొంత పెత్తనాలు చేయకూడదు, ఓకేనా? నుషికాకి ఎప్పుడైనా ఇష్టమైన పని చేస్తున్నాం అనుకోండి, అంటే దానికి నచ్చుతుంది అనుకోండి ఆ పని, దాని ఫేస్లో కైండ్ ఆఫ్ బ్లష్ వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే వీడియో జరుగుతున్నప్పుడు దానికి అదొక ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో. సో అంటే షీఈ్ లైకింగ్ ఇట్ అనమాట. అంటే నోట్తో చెప్పదు నైస్ అనో లేకపోతే ఐఎమ్ లైకింగ్ ఇట్ అనో చెప్పదు, అలా అంటూ ఉంటుంది అని ముసుముసు నవ్వులు చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. ఏది కావాలి? దిస్ ఆర్ దిస్ తంబుకి ఎందుకు? వైట్ పెట్టుకోవచ్చు కదా, సేమ్ అయిపోతుంది తల్లి. వెయిట్ 2 minutes. ఏంటి నచ్చిందా? Show me. నచ్చిందా? Wait. ఏది స్మృతి నెలకి దొరకదేమో. వెయిట్, ఒక నిమిషం వెళ్ళి పీకెత్తదేమో. ఒకసారి ఒక హ్యాండ్కి పెట్టేశామండి, ఇగోండి ఈ చేతికి పెట్టేశాము. ఈ చేతికి చూడండి ఎంత అందంగా ఉన్నాయి భుజం చేతులు, దాని పుట్టుమచ్చలు కూడా ఉంటాయి వేళ్ల మీద. ఈ చేతికి అంటే ఆపేసామంట, ఒక చేతికే పెట్టాము. ఇప్పుడంటే ఇంకో చేతికి కావాలంటే అడుగుతుంది. నో డూ యూ వాంట్ ఫర్ దిస్ హ్యాండ్ నుషిక? నో యూ వాంట్ హియర్ ఆల్సో నెయిల్స్? హియర్ ఆల్సో నెయిల్స్ నుషిక? yes. no nails. finish nails. where nails? I want nails. which color? blue color. okay. you want yellow color nails or blue color nails? సింబా ఏమండి, సింబా ఎదురు ఉంటది కదా, సింబా వీటి మీద డాగీస్ ఉన్నాయి అనమాట, డాగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట. అందుకని వాటిని సింబా అంటుంది అనమాట. సింబా వేసుకుంటదంట ఈ చేతికి కూడా. అమ్మో నిజంగా నుషికాకి అసలు నిజంగా సింబా డాగ్ ఎంత బాగా నచ్చిందంటే, డాగ్ కాదా నాన్న, ఏంటది? సిన్మిరోలా ఏంటి అమ్మాయి అది? అంటే కుక్కలా కనబడుతుంటే నా కూతురు కుక్క అనుకుంటుంది. సిన్మిరోల్ అంటే అత్త నచ్చింది అనుకో, సే అత్త ఐ లవ్ యూ. ఇటు పెడతాలే, నా మొహం ఇక్కడ వద్దు. ఓకే, నీకు నచ్చింది? అత్త మంచి గిఫ్ట్ తెచ్చిందా నాన్న? నువ్వు సే థ్యాంక్ యూ అత్త, ఐ లవ్ ద నెయిల్స్. నెయిల్స్ అడిగా కదా, ఇదే నాన్న ఫస్ట్ గమ్ము పెట్టాలి కదా. ఫస్ట్ గమ్ సింబా వస్తాడు, గమ్ ఏంటమ్మా చెప్పు, అడుగును. వాట్ డూ యూ వాంట్? ఐ వాంట్ స్లైమ్ అంట. చూసారా, ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకుంది అనుకుంటున్నారు? నువ్వు స్లైమ్ వీడియోస్ చూస్తుంది కదా టీవీలో. సో ఆ స్లైమ్ పిసుకుతున్నప్పుడు ఒక అమ్మాయి ఈ వీడియోస్ చేస్తుందండి, స్లైమ్ వీడియోస్. అమ్మాయి ఏంటంటే ఇలాగే ఫేక్ నెయిల్స్ పెట్టుకుంటుంది అనమాట. నెయిల్స్ చేయించుకొని తను అంటే మనిషి కనిపించదు, ఓన్లీ హ్యాండ్సే కనిపిస్తాయి. నెయిల్స్తో స్లైమ్ని పిసుకుతూ ఉంటుంది అనమాట. సో నువ్వు అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందనమాట. తీసుకొని ఇప్పుడంట నెయిల్స్ పెట్టుకుందంట. ఈ నెయిల్స్తో అంట స్లైమ్ పిసుకుద్దంట. నువ్వు నెయిల్స్ చూపించు, మన ఫ్రెండ్స్కి చూపించు, ఆంటీస్కి అంకుల్స్కి. ఇలా పెట్టమ్మా. ఏది? ఫోటో తీసుకుందాం. ఫోటో పప్పకి చూపించు నెయిల్స్. చూపించవే, చేతులు ఇవ్వవేంటే ఫ్రీగా చూడడానికి. నువ్వు పప్పకి చూపించమ్మా. అద్దంలో చూసారు అలా చూసుకుంటుందా? ఇప్పుడు నుషిక పార్ట్ అయిపోయింది కదా, తను ఎల్లో కలర్ పెట్టుకుంటుంది. మోక్ష తనమ్మా ఉంచుకుంటావా పీకేసుకుంటావా? ఎప్పుడు రేపటి వరకు ఉంచుకుంటావా? గంట వరకు ఉంచుకుంటావా? రేపటి వరకు. నుషిక ఎక్కువైపోతుంది. ఇంకా ఎలా అయిపోయిందంటేనండి, ఇంకా వాళ్ళు గ్రాప్ చేసేస్తుంది. గమ్ములు ఇచ్చేయండి, నాకు అది ఇచ్చేయండి, ఇది ఇచ్చేయండి. నువ్వు రాంగ్. నువ్వు బోత్ హ్యాండ్స్ పెట్టేసుకున్నా వెళ్ళిపో ప్లీజ్, డోంట్ డిస్టర్బ్, గో. ఇప్పుడు తను నాని ఏంటి మోక్ష తెస్తుంది స్లైమ్ ఇల్లు. తను అంటండి ఈ గోల్తో అంట గోక్కోవచ్చు అంట బాగా, దోమలు వచ్చినప్పుడు. అదేంటంటే సెన్సరీస్ ఉంటాయి అనమాట దీనికి కూడా. దోమలు పడవు అనమాట పాపం, తెల్లగా ఉంటుందేమో పాపం. ఇదిగోండి ఇలాగ దానికి ర్యాష్ వచ్చేస్తుంది దోమ కొడితే. ఆ ర్యాష్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇలా గిల్లేస్తుంది అనమాట. గిల్లేసి
గోకేస్తుంది, అందుకని బాగా గోక్కోవచ్చు అంట. నువ్వు ఏంటి ఇది ఆల్రెడీ గమ్ములు పీకేసుకొని వాళ్ళు గమ్ములు ఇచ్చేయమని గోల్ చేసేస్తుందండి. అప్పుడే మంచిది అంటాము, అప్పుడే వేషాలు వేస్తుంది. ఇంకా వెయిట్ చేయి, గమ్ ఇస్తుంది అత్త. మోక్ష అయిపోయిన తర్వాత సేవ్ చేసి నీకు స్టిక్కర్ ఇస్తుంది. వెయిట్ చేయి, నువ్వు దాన్ని అయిపోని, నువ్వు పెట్టేసుకున్నావు కదా. నువ్వు ఇంట్లో స్లైమ్ లేదు, నేను రేపు అమెజాన్లో బుక్ చేస్తా. ఇంతకీ అదనమాట ఉద్దేశం నీకు. ఇంతకీ ఈ గోల్డ్తో స్లైమ్ పిసుకు కూడా పెట్టుకున్నావు.